ఫ్రెండ్స్, ఒక్క విషయం చెప్పాలి అంటే, నిజంగా వైష్ణవి చనిపోవటము అంటే, వైష్ణవి అంత దారుణంగా, కర్కోసకంగా తనని అలా కడతేర్చడం అనేది ఎవ్వరు కూడా జీర్ణించుకోలేని ఒక విషయం అని చెప్పాలి. ఎందుకనంటే, 19 ఏళ్ల అమ్మాయి. అసలు యూట్యూబ్ వీడియోల్లో కానివ్వండి, అసలా నిజం చెప్పాలంటే, ఆ అమ్మాయి యూట్యూబ్ జర్నీ కూడా చాలా బావుందనమాట. అయితే చిన్న వయసులోనే చాలా చక్కగా అన్ని పనులు చేసుకుంటూ, తన భర్తకి కూడా ఎంతో అద్భుతంగా తన ఒక ఎంత సపోర్ట్ ఇస్తూ, ఇంత మంచి అమ్మాయిని అసలు ఏమి పెట్టి చంపాలనుకున్నాడండి. నిజంగా నీచుడంటే నీచుడనే చెప్పాలి. ఇతనికి నీచుడన్న పేరు చిన్నదేమో అనిపిస్తుంది. అయితే విషయం ఏంటంటే, ఇతనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా పోలీసులు బయటకు తీశారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఎలా ఉంది అంటే, ఇతను ఈ వైష్ణవిని చంపే ముందు అంటే దాదాపుగా ఒక 1 వీక్ ముందు నుంచి కూడా తను ఉంటున్న ఏరియా అంతా కూడా చుట్టుపక్కలంతా కూడా రిక్కి చేయడం మొదలెట్టారు. రిక్కి అంటే మీరేదో అనుకోవద్దు. ఏంటంటే ఎవరు ఏ టైంకి అర్ధరాత్రులొస్తారు, ఎవరు ఏ టైంకి పొద్దున్నే నిద్రలేస్తారు అంటే వాడేంటంటే పక్కా ప్లానింగ్‌తోని ఇదంతా చేశాడు. ఇంకా వాళ్ళ ఇంటి నుంచి వేరే ఊరికి వెళ్ళటానికి హైవే ఎలా ఎక్కాలి? స్టేట్ హైవే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎలా తొందరగా వెళ్ళాలి? ఇలాగ రకరకాలుగా అన్నమాట. ఒక్కొక్కసారి బట్టలు బ్యాగ్ పట్టుకుని ఉత్తినే తన పాత బట్టలు వేసుకొని వెళ్ళటము. ఇంకొకసారేమో తనెలా అంటే ఆహ్, ఎవరైనా వస్తున్నారా? అంటే అర్ధరాత్రి పూట హఠాత్తుగా బయటికెళ్ళి నుంచుని అటు ఇటు చూస్తుండటం. ఇలాగా రకరకాల ప్రయత్నాలవి చేస్తున్నాడనమాట ఆ సీసీటీవీకి సంబంధించి. అయితే వీళ్ళ ఇంటి చుట్టుపక్కల సీసీటీవీలు అంతగా లేవు కానీ, ఆ హైవేకి యువతల ఆ సీసీటీవీలు కనిపించాయనమాట. అయితే తను మధ్యలో ఆగిపోయి వాళ్ళ అన్నయ్యలతో, వాళ్ళ అమ్మతో, ఇంకెవరితోనో ఇంకొక అమ్మాయితో వీడియో కాలింగ్ చేయడం కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో బయటపడింది. అయితే ఇప్పుడు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే అసలు ఈ వీడు ఈ వివాహేతర సంబంధం అంటే అక్రమ సంబంధాలు ఉన్నాయి వీడికి, ఈ హరిబాబు అనే వాడికి. సో ఆ అక్రమ సంబంధాలకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ ఒక్క చంపడాన్ని దీన్ని ప్రోత్సహించారా అనే విషయం పైన కూడా పూర్తి స్థాయి నివేదికను తీస్తున్నారనమాట ఎవరు పోలీసులు. అయితే ఇక దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌లో అసలు తిన బైకే వాడాడా? లేదంటే తను ఎక్కడి నుంచైనా ఆయుధాలను ఏమైనా తెచ్చుకున్నాడా అంటే అన్నీ కూడా ఓపెన్‌గా కాకుండా ఒక బ్యాగ్‌తో అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇదంతా ప్రీ ప్లానింగ్ గానే చేశాడనమాట. ప్రీ ప్లాన్‌తోనే ఇదంతా చేస్తూ వచ్చాడు కాబట్టే అంతగా పక్కనే అంటే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపే వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ బ్రదర్స్ ఉన్నా కూడా, వాళ్ళు కూడా కనిపెట్టలేనంత మ్యాజిక్ చేసి అక్కడ ఆ రకంగా చేశాడు. ఇంతకన్నా దుర్మార్గుడు, త్రాష్టుడు ఎవరు ఉండరు. ఎంత నమ్మించి మోసం చేశాడంటే, వాళ్ళ యూట్యూబ్ వీడియోల్లో కూడా అంతే ఇదిగా ఉందండి. అసలు నిజంగా నేనైతే నమ్మలేకపోయాను. మరి ఆ కుటుంబానికి శాంతి జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.